ఆచి చికెన్ మసాలా. ఏపీ ఎండలకు తోడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయంటోంది. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు బయటకు రానివ్వడం లేదు. ఇక దీనితో పాటుగా ఉక్కపోత ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. నిన్న పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 41.88, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 41.5, కృష్ణా జిల్లా పెద్దపారపూడిలో 41.3, చిత్తూరు జిల్లా పాలమనేరు, ప్రకాశం జిల్లా చెరువు కొమ్ము పాలెంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరోసారి ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్న అకాల వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి భిన్నమైన పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు ఏపీని వాతావరణ మార్పులు ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో అటు ఎండలు, ఇటు వర్షాలు జనాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. రాయలసీమపై మరో ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం జిల్లాలతో సహా ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. అయితే ఈ అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి అని చెప్పుకోవచ్చు. నిన్న ఆదివారం ఒక్కరోజులో రాష్ట్రంలో పిడుగుపాటుకు 3 ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో తల్లి, కూతురు పొలం నుంచి పని ముగించుకొని వస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోనూ ఓ గీత కార్మికుడు పిడుగుపాటుకు బలైపోయిన ఘటన చోటు చేసుకునింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 66 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం, మన్యం, నెల్లూరు జిల్లాల్లో ఏకంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. పోలవరం, ఎన్టీఆర్ జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటు వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో వరి కోతలు ఆగిపోగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండవద్దని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఇటు ఉష్ణోగ్రతలు, మరోవైపు ఇటు వర్షాలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఏ క్షణాన ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనింది. ఉదయం 9 గంటలకే బాణుడు బగబగలాడుతుంటే సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమై పిడుగులు పడుతున్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల వల్ల ఈ అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీనివల్ల ఒకవైపు వేడితో జనం అల్లాడుతుంటే మరోవైపు పిడుగుల భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పుకోవచ్చు. ఇటు అకాల వర్షాలు
ఈదురుగాలుల వల్ల చేతికి వచ్చే తరుణంలో మామిడి కాయలు రాలిపోయి రైతులు లక్షల రూపాయల నష్టాన్ని కూడా చవిచూస్తున్నారు. నెల్లూరు వంటి జిల్లాల్లో వరి కోతలు జరుగుతున్న సమయంలో వర్షం పడడం వల్ల ధాన్యం తడిసిపోవడం, పంట నేల వాలడం వంటి సమస్యలు తలెత్తాయి. ఆరుబయట పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోకుండా రైతులు పడుతున్న ఇబ్బందులు కూడా మనం చూడొచ్చు. అయితే ఉరుములు విరుపులు మొదలైనప్పుడు పొలాల్లో ఉండొద్దని చెప్పి, అలాగే పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందడం ప్రాణాపాయం అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు కూడా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే పశువులను బయట కట్టేయకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో రానున్న 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ఇప్పటికే 3 మృతి చెందారు, ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇదిలా ఉంటే నిన్న ఆదివారం కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు ఉరుములు మెరుపులతో కూడా కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నాయి. పిడుగులు కూడా కొన్ని చోట్ల పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు కల్లుగీత కార్మికుడు చనిపోవడం శ్రీకాళహస్తిలో, అటు నెల్లూరులో 2 కల్లి కూతురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మొత్తానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తున్నప్పటికీ కొంతమందికి చేరుతున్నాయి, కొంతమంది అశ్రద్ధగా ఉండడం వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా ప్రభుత్వం కూడా గుర్తించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైనటువంటి వాతావరణాలు అయితే కొనసాగుతుంది. అటు పగలంతా బానుడి బగబగతో ఉష్ణోగ్రతలు మండుతుంటే రాత్రి పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి చూడాలి ఈ విచిత్రమైనటువంటి వాతావరణం వల్ల ఎటువంటి ఉపద్రవాలు వస్తాయనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రామచందర్.